సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల శంఖారావం పూరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే సోమవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో సాయంత్రం 4 గంటలకు న్యాయ సాధన సభ పేరుతో బహిరంగ సభను నిర్వహించనున్నారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల నేతృత్వంలో నిర్వహించే ఈ సభకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సభా వేదిక నుంచే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన కొన్ని పథకాలను ప్రకటించనున్నట్లు ఆ పార్టీ ముఖ్యులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల శంఖారావం పూరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇక ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందజేస్తారు. సాయి ప్రసాద్, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టోంది. సెంటిమెంట్ గా ఈ కాంగ్రెస్ పార్టీ భావించే అనంతపురంలోనే ఇప్పుడు న్యాయ సాధన పేరుతో భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తోంది. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సిడబ్ల్యూసీ సభ్యులు, ఏపీ కాంగ్రెస్ సభ్యురాలు అధ్యక్షురాలు షర్మిల, అలాగే సీనియర్ నాయకులు కూడా ఈ సభలో పాల్గొంటున్నారు. సభలో కొన్ని కీలక ప్రకటనలు కూడా ఈ రోజు చేస్తారని కూడా మనకు తెలుస్తుంది త్రిష. ఎందుకంటే 2009 ఎన్నికల ముందు అనంతపురంలో తొలి ప్రచార సభ ఇక్కడ నుంచి నిర్వహించారు. ఏఐసిసి అప్పటి అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఇక్కడి సభకు హాజరయ్యారు. ప్రస్తుతం తిరుపతి, గుంటూరు, విశాఖపట్నంలో దశల వారీగా సభలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ద్వారానే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమని కూడా ఈ సభలో ఈ రోజు చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిల బాధ్యతలు చేపట్టాక పార్టీ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు అనంతపురంలో ఈ సభ ద్వారా పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహం నింపేందుకు కూడా వారు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే వామపక్షాలతో కలిపి ఉమ్మడిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి వామపక్ష పార్టీలు కూడా ఈ సభకు కూడా హాజరవుతున్నాయి. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు అంటే ప్రజలను సమీకరించడానికి, ఈ సభను విజయవంతం చేయడానికి కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఈ సభలో చర్చించే విధంగా కూడా ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేతో పాటు షర్మిల హాజరవుతున్న ఈ సభకు గట్టి బందోబస్తు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎందుకంటే జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేస్తున్న ఈ ఏర్పాట్లను పరిశీలించడానికి ఇప్పటికే మాజీ పిసిసి అధ్యక్షుడు బిడుగు ముద్రరాజు కూడా హాజరయ్యారు. వారందరూ అలాగే ఎవరైతే ఉన్నారో శైలజానాథ్, అలాగే రవీంద్రారెడ్డి, వీరందరూ కూడా దగ్గరుండి ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు. అనంతపురం నుంచి సెంటిమెంట్ గా ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఈ బహిరంగ సభ విజయవంతం అయ్యేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రజా సమీకరణ కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్.